ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్య వీడియోస్. ఎలా ఉన్నారు మీ అందరూ? ఎక్కడున్నా హ్యాపీగా హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఎమ్మీ రెసిపీ చూపించబోతున్నాను. హెల్దీ రెసిపీ, ఎమ్మీ రెసిపీ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. పిల్లలకైతే స్నాక్ బాక్స్లో పెట్టడానికి ఇంతకన్నా మంచి రెసిపీ అయితే ఉండదు. దీనిలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి. చాలా బలం పిల్లలకి అండ్ పెద్ద వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వీడియో తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ నేను మా బాబుకి స్నాక్ బాక్స్లో ఇవ్వడానికి అయితే చేస్తున్నాను. ఎక్కువ టైం పట్టదు, క్విక్గా 10-15 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ. ఇందులో మన హీరో ఇంగ్రీడియంట్ రాగి పిండి అయితే వచ్చింది. రాగి పిండి బెనిఫిట్స్ నేను సపరేట్గా చెప్పవసరం లేదు, చాలా మంచిది. పూర్వకాలంలో ఎక్కువ రాగి పిండి తినేవాళ్ళు, బట్ ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్లో రాగి పిండిని పక్కన పెట్టేశారు. బట్ హెల్త్కి అయితే చాలా మంచిది, మంచి కాల్షియం రిచ్. చక్కగా నేను ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఇది 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. దీన్ని గీలో వేసుకొని రోస్ట్ చేసుకోండి. 3 మినిట్స్ పాటు రోస్ట్ చేయాలి. ఆ పచ్చివాసన అంతా పోయి మనకి మంచి సువాసన వస్తుంది అనమాట. 3 to 4 మినిట్స్ చక్కగా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మంచి ఫైబర్ అండ్ ఫ్యాట్ ఉన్న కొబ్బరి తురుము అయితే నేను ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కొబ్బరి తురుము యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు చక్కగా అంతా కలుపుకొని రోస్ట్ చేసుకున్నాం. ఈ కొబ్బరి తురుములో మనకి మంచిగా ఫైబర్ ఉంటుంది, ప్లస్ హెల్దీ ఫ్యాట్స్. కొబ్బరిలో చాలా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలామంది డైటీషియన్స్ మీకు ఏమైనా క్రేవింగ్స్ వచ్చి తినాలి అనిపిస్తే పచ్చి కొబ్బరి పగలగొట్టుకుని ఆ కొబ్బరి తినేసేయండి అని చెప్తారు. చాలా మంచిది. దీనైతే 3 to 4 మినిట్స్ చక్కగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం, స్వీట్కి సరిపడా బెల్లం తీసుకోండి. నేను చూచాయిగా తీసుకున్నాను, మెజర్ ఏం చేయట్లేదు. సో ఈ బెల్లం అయితే నేను మా తెనాలి అని చెప్పాను కదా, తెనాలి నుంచి స్పెసిఫిక్గా నేను బెల్లం తెప్పించుకుంటాను ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు. అక్కడ నాకు తాటి బెల్లం అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది హైదరాబాద్లో బెల్లం కన్నా. బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఇక్కడ కూడా నేను మెజర్మెంట్ ఏం లేదు, చూచాయిగా పోసుకోండి. బట్ ఎక్కువ పోసుకోవద్దు, జావ అయిపోయేలా కాకుండా మనకి పిండికి సరిపడా. పిండి కలిపితే పొడి పొడిగా కొంచెం గట్టిగా అట్లా రావాలన్నమాట. సో వాటర్ చూసుకొని పోసుకోండి. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను స్వీట్నెస్ బ్యాలెన్స్ చేయడానికి. అండ్ అలానే మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం అయితే ఇలాచి ఒక 2 ఇలాచీలు దంపుకొని ఆ పౌడర్ అయితే యాడ్ చేశాను. చక్కగా అంతా బెల్లం అంతా కరిగిపోయి మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రాగి పిండి కొబ్బరిలో దీన్ని యాడ్ చేసేయండి. నేను తీసుకున్న బెల్లం, వాటర్ అండ్ పిండికి పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. బట్ ఈ స్టేజ్లో ఇన్ కేస్ మీకు వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలానే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, మనం ఒత్తుకున్నప్పుడు ముద్ద అవుతుంది అనమాట. దీనైతే లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ పక్కన పెడుతున్నాను. కొంచెం చల్లారిన తర్వాత చక్కగా అంతా ఒక్కసారి మంచిగా కలుపుకొని, మన చపాతీ పిండి ఉంటుంది కదా అట్లానే ఉంటుందన్నమాట. మొత్తం కలుపుకొని దీన్ని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. పిల్లలు డిఫరెంట్ షేప్స్ ఇష్టపడతారు కాబట్టి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. దీన్ని ఇట్లానే ఉత్తగా తిన్నా కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఆ పచ్చిపిండి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. సో దీన్ని కొంచెం ఒక 5 to 10 మినిట్స్ స్టీమ్ అయితే చేద్దాం. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. చూసారు కదా, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేవే. రాగి పిండి ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, బెల్లం ఉంటుంది. జస్ట్ ఈ మూడిటితో ఇంత ఎమ్మీ రెసిపీ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ అని చెప్తాను. పిల్లలకి మనం డీప్ ఫ్రై చేసినవి ఆర్ మనం ఇంట్లో స్నాక్స్ ఈవినింగ్ టైంలో డీప్ ఫ్రై చేసినవి వాటికన్నా చక్కగా ఇలా స్టీమ్డ్ రెసిపీ తింటే, స్టీమ్డ్ ఐటమ్ తింటే ఎంత హెల్దీగా ఉంటుంది అండ్ పొట్టకు కూడా ఎంత హాయిగా ఉంటుంది. మంచిగా ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ కాల్షియం రిచ్ ఉన్న రాగి పిండి అయితే డెఫినెట్గా మీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. రాగి జావ రూపంలో అయినా ఆర్ ఇలా ఈ హెల్దీ, దీనికి పేరు లేదండి ఈ రెసిపీకి, మీరే పేరు చెప్పాలి. సో దీన్ని 5 to 10 మినిట్స్ అయితే స్టీమ్ చేయండి. ఆ పచ్చి వాసన అంతా పోతుంది. స్టీమ్ అయిపోయిన తర్వాత చక్కగా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటేనే నోరూరుతుంది, తినాలనిపించేస్తుంది. దీన్ని అయితే నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా ఎమ్మీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాక్లెట్ అని చెప్పి ఇచ్చేయండి, చక్కగా స్వీట్. అండ్ కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోనండి, బెల్లం మరీ ఎక్కువ వేయద్దు, స్వీట్స్ సరిపడా ఉండాలి, అప్పుడే మంచిగా ఉడుకుతుంది అనమాట. మన హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం. దీన్ని నాకు పేరేం లేదు, బెల్లము, కొబ్బరి, రాగి పిండి వేసుకొని చక్కగా చేసుకున్నాం, నెయ్యి వేసుకొని. మా బాబుకి అయితే నేను దీన్ని చాక్లెట్, జాగిరీ చాక్లెట్ అని చెప్పి ఇస్తూ ఉంటాను, చాలా ఇష్టంగా తింటాడు. దీనికి వేరే పేరు ఏదైనా ఉంటే కనుక కింద కమెంట్స్లో చూసేయండి. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
తప్పకుండా మీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.